హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మన రామాలయంలో శ్రీ పుష్పయాగం అండి. కళ్యాణం అయిన 5వ రోజు. ఇదిగోండి స్వామివారిని, అమ్మవారిని నూతన వస్త్రాలంకరణ చేసి, పూలమాలలతోని, నగలతోని అలంకరిస్తే నవదంపతులు చూస్తే ఎంత కన్నుల పండుగలాగానే ఉందండి. చాలా చూడముచ్చటగా ఉన్నారు. నాదిష్టే తగిలేలా ఉందండి. అంత అందంగా ఎంత బాగున్నారో మీరు చూడండి. అలంకరణ అయిపోయిన తర్వాత అందరూ తీసుకొచ్చిన పాలు, పళ్ళు, పువ్వులు, స్వీట్సు అన్నీ శుభ్రంగా సర్దేశామండి. తర్వాత స్వామివారిని, అమ్మవారిని కూర్చోబెట్టి పూజ అదే అయిన తర్వాత బంతులు అవి ఆడించి అత్తర్లు, పన్నీర్లు అవన్నీ చల్లి పాటలు అవి పాడాము. నా పాట వింటూ చూడండి. లాలి మా తండ్రి లాలి, రఘురామ లాలి, సీతమ్మ లాలి, లాలి దశరథ లాలి, ఓ జనని జానకి దేవి లాలి. మల్లెల హారములు, కర్పూర తాంబూలములు నెడితిమి, పడతిని వందుకొనుచు పావని నీ పదికి అందించుమమ్మా. లాలి మా తండ్రి లాలి, రఘురామ లాలి, సీతమ్మ లాలి, లాలి దశరథ లాలి, ఓ జనని జానకి దేవి లాలి. భక్తజనుల సందడి తగ్గనిక పవళించు వేలమించే, యుక్తమయు చోటిది సుమా, రఘురామ యోగ నిద్ర పొందుమా. లాలి మా తండ్రి లాలి, రఘురామ లాలి, సీతమ్మ లాలి, లాలి దశరథ లాలి, ఓ జనని జానకి దేవి లాలి. ఏకాంత మందిరంబు ఈ చోట పరిమళంబు లీచును, పరిశుద్ధమౌ చోటిది పావని పవలింపరావమ్మ వేగా. లాలి దశరథ లాలి, ఓ జనని జానకి దేవి లాలి, లాలి రామయ్య లాలి, నా తల్లి సీతమ్మ తల్లి లాలి. పాట విన్నారా అండి? బాగుందా? ఇదే కాకుండా ఇంకా పాటలు పాడాము. పీటల మీద కూర్చున్న మా అన్నయ్య గారిని, వదిన గారిని ఆట పట్టించాము అందరూను. అప్పటికే చాలా టైం అయిందండి, ఇంకా సమయం మించిపోతుందండి. హారతులు అవి ఇచ్చేసి స్వామివారికి, అమ్మవారికి ఇదిగోండి దంపతి తాంబూలాలు ఇస్తారు. మా వారు, నేను కూడా ఒక తాంబూలం తీసుకున్నాము. ఆ భాగ్యం మాకు కూడా రామయ్య తండ్రి ప్రసాదించాడు. స్వామివారి పవళింపు సేవ సందడి సందడిగా బాగానే జరిగిందండి. ఇంకా కొన్ని కారణాల వల్ల అందరూ పాల్గొనలేదండి. చాలా సందడి చేసేవాళ్ళం. ఈ సంవత్సరం తక్కువని చెప్పాలి. ఇదిగోండి సీతారాములను పాన్ మీద పడుకోబెట్టి అద్దం అది పెట్టామండి కనిపించేలాగా. అది వీడియో ఎలా మిస్ అయింది. వీడియో తీసాను. చాలా సంతోషంగా బాగా జరిగిందండి శ్రీ పుష్పయాగం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి? బాయ్ అండి.